గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకటి లేనప్పుడు ఒకటి మాట్లాడడం సరైనది కాదు. కేసీఆర్ గారు దయచేసి మీరు పెద్దలు, అది మనం మాట్లాడే ముందు మీరు పెద్ద మనిషిగా దాదాపు 70 సంవత్సరాలు ఉంటారు. ఈ వయసులో అబద్ధాలు ఎందుకు ఆడము? నీ రాజకీయ జీవితం అంతా కూడా అబద్ధాలు ఆడితే కనీసం కార్మికుల విషయాలు కూడా అబద్ధాలు ఆడడం కరెక్ట్ కాదు. ఎస్సీల విషయంలో, ఎస్టీల విషయంలో, ఆదివాసీల విషయంలో, అణగారిన కులాల విషయంలో కూడా అబద్ధాలు చెప్పడం. నువ్వు రాజకీయాలలో ఎప్పుడైతే ప్రవేశించినవో అప్పటి నుండి అబద్ధాలే. కనీసం చివరి సమయం 70 సంవత్సరం అంటే చివరి సమయం, ఇప్పుడు కూడా అబద్ధాలు ఆడితే అది సమంజసం కాదు అయ్యా కేసీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కార్మికుల్లో యూనియన్లను అవసరం లేదని రద్దు చేయాలని చెప్పి రద్దు చేసి అవిటి ప్లేస్లో ఏం పెట్టిండంటే వెల్ఫేర్ బోర్డు అని పెట్టిండు. ఆ వెల్ఫేర్ బోర్డు కూడా టీఆర్ఎస్కు సంబంధించిన నాయకులను పెట్టుకున్నాడు. ఆ కార్మికులలో ఉన్నతమైన ఉద్యోగాలు ఎవరైతే చేస్తారో దాంట్లో వాళ్ళను, టీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళను, టీఆర్ఎస్ ఫేవర్లో ఉన్నటువంటి నాయకులనే ఆ వెల్ఫేర్ బోర్డులో, ఆ కమిటీలో పెట్టుకున్నాడు. ఎవరు? కేసీఆర్ గారు. యూనియన్లను రద్దు చేసి, యూనియన్లు అవసరం లేదని చెప్పి వెల్ఫేర్ బోర్డును పెట్టి, వెల్ఫేర్ బోర్డులో కూడా టీఆర్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళనే ఆ వెల్ఫేర్ బోర్డు కమిటీలో పెట్టుకున్నాడు. ఇది వాస్తవం.